పురాణాల కథల పట్ల భక్తి శ్రద్ధలను పెంపొందింపజేసే ఈ అమృతలహరి ఛానల్ను అందరూ తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసినది. పద్మపురాణము, శ్రీమద్ రామాయణము, యుద్ధకాండ. హే మహాబలి మారుతి, ఈ వృద్ధ తాపసి కపటవేషధారి కాలనేమి అనే రాక్షసుడు ఈ మార్గాన వెళ్లే వాళ్ళందరినీ తన మాయా నాటకంతో వంచి కాలభైరవునికి బలి చేస్తున్నాడు. అందువల్ల అతనికి ఎన్నో దివ్యశక్తులు సంప్రాప్తిస్తాయట. ఇప్పుడు మిమ్మల్ని కూడా బలి చేయడానికే ఇలా ఆతిథ్యం నెపంతో నిలుపు చేశాడు. రావణాసురుని సహాయార్థమై మిమ్మల్ని ఇలా వంచాడు. మీరు సావధానులై ఉండండి, సెలవు అంటూ హనుమంతునికి కృతజ్ఞతతో నమస్కరించి వెళ్ళింది దివ్యాంగన. ఔరా కాలనేమి, ఎంతటి కుటిలుడివి! ఆతిథ్యం మిషతో అందరినీ కాలభైరవునికి బలి చేస్తున్నావా? నీ ఆట కట్టిస్తాను చూడు అనుకుని తిరిగి వచ్చి కూర్చున్నాడు హనుమంతుడు ఏమీ ఎరగనట్లుగా నటిస్తూ. కాలనేమి ఫలాల పళ్ళెంతో లోపలి నుండి వచ్చాడు. క్షమించండి, కాలభైరవునికి నైవేద్యం పెట్టి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. ఆరగించండి స్వామి, మీరు కూడా తృప్తి తీరా ఆరగించి నన్ను కృతార్థుడిని చేయండి అంటూ పళ్ళెం ముందుంచాడు. అతని ఉద్దేశం తినే ధ్యాసలో హనుమంతుడుండగా మీదికి లంఘించి తల త్రెగవేయడం. అందుకే అవకాశం కోసం ఆత్రంగా చూస్తున్నాడు. అది గమనించి ఒక పంటందుకుని తింటూ, భలే భలే, చాలా రుచిగా ఉంది సుమా అన్నాడు హనుమంతుడు కళ్ళు మూసుకుని తన్మయత్వం నటిస్తూ. అవును, రుచిగానే ఉంటాయి. కాలభైరవునికి నివేదన చేసినవి కదా, నిన్ను ఆ దేవునికే నివేదన కావిస్తాను, కాచుకో అంటూ మెరుపులా ముందుకు లంఘించాడు కాలనేమి నిజరూపంతో. ఆగు, ఏమిటా తొందర? నీ ఆరాధ్య దైవానికి నీవే బలి అవుతే మరింత బాగుంటుంది. జై కాలభైరవ అంటూ అమాంతం ఒడిచిపట్టి గదతో మ్రోజి హతం కావించాడు కాలనేమిని హనుమంతుడు. బలి ఆంజనేయ బలి, నీ చాతుర్యంతో ఈ దుర్మార్గుడి బారి నుండి ఈ ప్రాంతవాసులను మార్గస్థులను కాపాడావు. ఇక్కడకు ఇంక కొద్ది దూరంలోనే ద్రోణగిరి ఉన్న ప్రాంతం ఉంది. వెళ్ళి రామకార్యం నెరవేర్చు. నీకు నా శుభాశీస్సులు ఎదుట సాక్షాత్కరించి పలికిన కాలభైరవునికి వినమ్రుడై నమస్కరించి ముందుకు సాగిపోయాడు హనుమంతుడు. ద్రోణగిరిని చేరి ఔషధీ మొక్కలన్నీ ఒకే విధంగా స్వయం ప్రకాశం వెదజల్లుతూ ఉండడం చూసి కావలసిన సంజీవని మొదలైన ఔషధి మొలకలేవో తెలుసుకోవడం కష్టమని గ్రహించి ఏకంగా పర్వతాన్నే సునాయాసంగా ఎడమ చేతితో ఎత్తుకుని తిరుగుముఖం పట్టాడు హనుమంతుడు. సూర్యోదయానికి ముందుగానే వచ్చి లక్ష్మణునికి చికిత్స సవ్యంగా జరిగేలా చూశాడు. నిద్ర నుంచి లేచినట్లు లేచి కూర్చున్న తమ్ముడిని చూసి ఆప్యాయంగా దరి చేర్చుకున్నాడు రాముడు. తమ వైపు తృప్తిగా చూస్తున్న హనుమంతుని దగ్గరకు తీసుకుని, అడుగడుగునా నా వెంట ఉండి ఆదుకుంటున్న నీ రుణం తీర్చుకోలేనిది హనుమా అన్నాడు శ్రీరాముడు. మన మధ్యన ఉన్న ఆత్మీయత అనుబంధం ఎవరి ఊహకు అందనివి రామప్రభు. ఇక తమరు అనుజ్ఞయిస్తే త్వరగా వెళ్ళి ద్రోణగిరిని దాని స్థానంలో ఉంచి తిరిగి వస్తాను అన్నాడు హనుమంతుడు. హనుమంతుడు కావించిన అద్భుత కార్యాలు తలుచుకుంటే ఆశ్చర్యంతో శరీరం గగుర్పొడుస్తున్నది. దూతగా వచ్చి లంకను కాల్చి వెళ్ళాడు. గరుత్మంతుని యుద్ధభూమికి తీసుకువచ్చాడు. ఇప్పుడు ఈ ద్రోణగిరినే అంటున్న విభీషణునితో ఆంజనేయుడు కారణజన్ముడు. ఆయన బలసత్వాల మితి ఇంత అని ఎవరూ చెప్పలేరు. అతులిత బలధాముడు హనుమంతుడు అన్నాడు రాముడు చిరునవ్వుతో చూస్తూ. కుంభకర్ణుని వధ. ఏమిటిది? తన అంచనాలన్నీ తారుమారవుతున్నాయి ఆ హనుమంతుని వల్ల.
తన ప్రియపుత్రుడు మేఘనాథుని వల్ల రాముని తమ్ముడు మరణిస్తాడనుకుంటే హనుమంతుడు వెళ్ళి ఔషధీ పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుని బ్రతికించటమే కాక తన మిత్రుడు కాలనేమిని కూడా హతమార్చాడు. ఈవేళ మేఘనాథుడు లక్ష్మణుని శరాలకు లొంగి మరణించాడన్న వార్త నమ్మసత్యం కావడం లేదు. తన వారసుడు యుద్ధంలో మరణించిన వార్త హృదయాన్ని చీల్చివేస్తున్నది. యోధులందరూ ఆ రామలక్ష్మణుల బాణాలకు ఆహుతి అయినారు. ఇక తనకు విజయం చేకూరాలంటే కుంభకర్ణుని పంపక తప్పదు అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చి భటులను పిలిపించాడు. మీరందరూ వెళ్ళి సాయశక్తులా ప్రయత్నించి కుంభకర్ణుని నిద్రలేపి యుద్ధరంగానికి వెళ్ళమని నా ఆజ్ఞగా తెలియజేయండి అన్నాడు. కుంభకర్ణుడు మహాకాయుడు, బలపరక్రమాలలో రావణుని మించినవాడు. అతని వల్ల లోకాలకు ముప్పు కలగకుండా ఉండడానికి బ్రహ్మ వాక్కుల కతి దేవత సరస్వతీదేవి సహాయం కోరాడు. కుంభకర్ణుడు కావించిన ఘోర తపస్సుకు వివసుడై బ్రహ్మ వరాలను గ్రహించడానికి ప్రత్యక్షమైనప్పుడు సరస్వతీదేవి అతని నాలుక మీద నిలిచి 6 నెలలు నిద్ర 6 నెలల భోజనం ప్రసాదించమని అడిగేలా చేస్తుంది. అతనికి ఆ వరాన్ని ప్రసాదిస్తూ నిద్రాకాలం మధ్యలో లేవడంతట చిత్తే తప్ప మరణం సంభవించదు అని చెప్పి అంతర్ధానం చెందుతాడు బ్రహ్మదేవుడు. కుంభకర్ణుడు సంతోషపడ్డా అతను కోరిన వరం అన్న రావణునికి చాలా అసంతృప్తి కలిగించింది. ఇంకా నిద్రాకాలం పూర్తి కాకుండానే లేపడం వల్ల కుంభకర్ణునికి ప్రమాదమని తెలిసినా ఇప్పటి పరిస్థితులలో అతను లేవక తప్పదు, దానివల్ల కొంతైనా ప్రయోజనం సిద్ధించవచ్చును అనుకుంటూ అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు రావణుడు. భటులు వెళ్ళి ఎన్నో విధాల ప్రయత్నించి లేచిన అతనికి రావణుని ఆజ్ఞ తెలిపి యుద్ధరంగంలో శత్రువులను పట్టుకుని భక్షించమని చెప్పడంతో ఉత్సాహంగా లేచి యుద్ధరంగానికి బయలుదేరాడు కుంభకర్ణుడు. ఆ పర్వతాకారాన్ని చూసి హాహాకారాలు చేస్తున్న వాళ్లకు ధైర్యం చెబుతూ ముందుకు కదిలారు రామలక్ష్మణుడు. రామచంద్ర, కుంభకర్ణుడు విజృంభిస్తే వానర సైన్యాలన్నీ నశించిపోగల ప్రమాదం ఉన్నది, వెంటనే మీరు అతడిని వధించి వేయండి అంటూ విభీషణుడు చెప్పడంతో దివ్యాస్త్రాన్ని సంధించి వదిలాడు రామచంద్రుడు. సూటిగా అతని ఛాతీని చీలుస్తూ గుండెలో దిగబడింది రామబాణం. హా రామా అంటూ ఒరిగిపోయాడు కుంభకర్ణుడు. ప్రాణాలు విడిచే ముందు రామునిలో మహావిష్ణువును దర్శించాడు. అతని కళ్ళు ఆనందాశ్రువులు రాలుస్తూ శాశ్వతంగా మూసుకుపోయాయి. కుంభకర్ణుని మరణం రావణుని బాగా కృంగదీసింది. శివారాధన పూర్తి చేసి గంభీరంగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్న అతని దగ్గరకు నెమ్మదిగా నడుస్తూ వచ్చి పాదాల దగ్గర కూర్చుంది మండోదరి. ఏడ్చి ఏడ్చి ఎర్రబారిన కళ్ళతో కళావిహీనమైన ముఖంతో దీనంగా భర్త వైపు చూసింది. నాథ, పుత్రులు అనుయాయులు అందరూ మనల్ని విడిచి వెళ్ళిపోయారు. ఇంకా ఎన్ని ఘోరాలు చూడవలసి వస్తుందో. ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని మార్చుకుని మీరు అపహరించి తెచ్చిన ఆ సాధ్విని ఆమె భర్తకు అప్పగించి సంధి చేసుకోండి. లంకానగరం పూర్తి వినాశనానికి గురి కాకుండా రక్షించండి. నా మొర ఆలకించండి ప్రభువు అంటూ కన్నీళ్లతో వేడుకుంది. రావణుడు మండోదరి ప్రార్థనలకు చలించలేదు. ఆమె వైపు కఠినంగా చూశాడు. వీరపత్నివి వీరమాతవు అయిన నీ నోట ఇటువంటి దీనాలాపాలు వినడం నేను అవమానంగా భావిస్తున్నాను. పుత్రుడు ప్రియ సోదరుడు బలి అయ్యాక ఇప్పుడు నా కోసం పిరికితనంతో సంధి చేసుకోవడానికి నేను ఎలా సంసిద్ధుడిని కాగలననుకున్నావు? నాలో పౌరుషం పరాక్రమాలు చెక్కు చెదరలేదు. చెరబట్టిన ఆమెను తిరిగి ఇవ్వడం, సంధి చేసుకోవడం వంటి మాటలు పొరపాటున కూడా నా ముందు అనే సాహసం చేయవద్దు. అయినా రేపటి యుద్ధంలో విజయం మనదే అవుతుంది, నిశ్చింతగా ఉండు అంటూ ఏదో ఆలోచన రావడంతో త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రావణుడు. రాత్రి అందరూ విశ్రాంతి తీసుకునే సమయం. కుంభకర్ణుడు మరణించడంతో వానరులందరూ ఆనందంతో ఆడి సంరంభం చేసుకుంటున్నారు. వాళ్ళని చూస్తూ గంభీరంగా తల పంకించాడు విభీషణుడు. కుంభకర్ణుని మరణంతో రావణుని వైపు మహావీరులందరూ నశించిపోయారని, అతనికి పరాజయం నిశ్చయమని మన వాళ్ళు సంతోషిస్తున్నారు. కానీ అతనిలో కోపం పట్టుదల అధికమవుతాయే కానీ తగ్గవని నేను ఊహించగలను. వంచనతో అయినా విజయం పొందాలని ఎంతకైనా తెగించే నైజం అతనికి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపైన రామలక్ష్మణులకు మరింత కట్టుదిట్టమైన కాపలా అవసరం అన్నాడు హనుమంతునితో. అయితే ఇప్పుడే వారి కోసం
ప్రత్యేకమైన శిబిరం ఏర్పాటు చేస్తాను అంటూ లేచి తన వాలాన్ని పెంచి శిబిరం తయారు చేశాడు ఆంజనేయుడు. దానిపై తాను ఎగిరి కూర్చున్నాడు. స్వామి, మీరిద్దరూ ఈ రాత్రికి హనుమంతుడు వాలంతో నిర్మించిన ఈ శిబిరంలో నిద్రించండి అన్నాడు విభీషణుడు దానివైపు తృప్తిగా చూస్తూ. అలాగే, మా రక్షణ విషయంలో ఇంతటి జాగ్రత్త తీసుకుంటున్నందుకు కృతజ్ఞతలు విభీషణ. చిరునవ్వుతో అతని భుజం తట్టి లోపలికి వెళ్ళాడు శ్రీరాముడు తమ్మునితో. అన్నా, ఎందుకో విభీషణుని ముఖంలో ఏదో కలవరపాటు కనిపించింది నాకు, మీరు గమనించారా అన్నాడు లక్ష్మణుడు అన్నగారి వైపు చూస్తూ. అవును, అందుకు సమాధానం కాలం చెబుతుంది, తొందరెందుకు, నీవు కూడా కన్నులు మూసి పడుకో, ఏం జరిగినా ఆవేశపడకు అని హెచ్చరించి కన్నుల రమోడ్చి పక్కకు వత్తిగిల్లాడు రాముడు. రాత్రి 2 జాముల సమయం దాటిపోయింది. అందరూ గాఢ నిద్రావసులైనారు. శిబిరం పైన కూర్చుని చుట్టూ చూస్తున్న హనుమంతుడు తనను సమీపించిన విభీషణుని వైపు నవ్వుతూ చూశాడు. విభీషణ, నిద్ర పట్టడం లేదా? ఎందుకిన్నిసార్లు ఇటువైపు వస్తున్నావు? నా రక్షణ మీద నమ్మకం లేదా ఏమిటి అడిగాడు తల వంచి. ఆ మాటలకు తెల్లబోతూ చూశాడు విభీషణుడు. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడే నిద్రాభంగం కావడంతో మీతో మాట్లాడదామని ఇటు వచ్చాను. ఇదే కదా మొదటిసారి నేను రావడం? ఆందోళనగా ప్రశ్నించాడు. ఈసారి ఆశ్చర్యపోవడం హనుమంతుని వంతైంది. గబుక్కున క్రిందికి దూకి ఆశ్చర్యంగా చూశాడు విభీషణుని వైపు. అదేమిటి అట్లా అంటున్నావు? గంట క్రితం వచ్చి రాముని చూసి వస్తానంటే సరేనని నేనే కదా నిన్ను లోపలికి వెళ్ళనిచ్చాను. తరువాత రామనామ ధ్యానంలో లీనమై నీవు బయటకు రావడం గమనించలేదు. ఇంతకు లోపలకు ఎందుకు వెళ్ళినట్లు అని ప్రశ్నించాడు. జరిగిందేమిటో స్పష్టంగా బోధపడింది విభీషణునికి. హనుమంత, మాటలతో సమయం వృధా చేయకూడదు. మనం ముందు మీ శిబిరాన్ని సడలించండి. లోపల రామలక్ష్మణులు ఉన్నారో లేదో చూడాలి అన్నాడు. విభీషణుడి భయం నిజమైంది. లోపల రామలక్ష్మణులు కనిపించలేదు. అయితే ఇందాక నీ రూపంలో రావణుడు వచ్చి లోపలికి వెళ్ళి నా స్వామిని అపహరించుకుపోయాడన్నమాట. ఎంతటి సాహసం! నా కన్నుగప్పి జీవించగలడా? ఇప్పుడే వెళ్ళి నా స్వామిని విడిపించుకు వస్తాను ఆవేశంగా అంటూ లేచిన హనుమంతుని ఆపు చేశాడు విభీషణుడు. ఈ పని రావణుడు స్వయంగా చేసి ఉండడని ఖచ్చితంగా చెప్పగలను. అతని ప్రోద్బలంతో పాతాళాన్ని పాలించే మా సోదర సముడైన అహిరావణుడు ఈ కార్యం చేసి ఉండవచ్చును. అహిరావణుడు, అతని సోదరుడు మహిరావణుడు కూడా మాయా విద్యా ప్రవీణులే. కాళీమాత ఉపాసకులు వాళ్ళు. రామలక్ష్మణులను బలి చేయడానికి పాతాళానికి తీసుకుని వెళ్ళి ఉంటాడు. ఈ వార్త ఎవరికీ తెలియకముందే మీరు వెంటనే వెళ్ళి వాళ్ళని విడిపించుకుని రాకపోతే మన వాళ్ళలో భయాందోళనలు చోటు చేసుకుంటాయి. సముద్రంలో నుండి పాతాళానికి తిన్నగా మార్గం ఉంది, వెంటనే బయలుదేరండి అంటూ కర్తవ్యం ఉపదేశించాడు విభీషణుడు. విభీషణుడు చూపిన సముద్ర మార్గాన పాతాళానికి చేరుకున్నాడు హనుమంతుడు. మత్స్యవల్లభుని వృత్తాంతము. ఆగండి, ఎవరు మీరు? ఈ మత్స్యవల్లభుని ఆజ్ఞ లేకుండా పాతాళంలోకి ఏ ప్రాణి అడుగుడలేదు. ఆగండక్కడ అంటూ ప్రవేశ ద్వారానికి అడ్డంగా నిలిచాడు యువకుడైన వానర వీరుడొకడు. ఆగి అతని వైపు చిరునవ్వుతో చూస్తూ, ముందు నీవెవరివో తెలియజేయి. పాతాళ ద్వారాన్ని పరిరక్షిస్తున్న నిన్ను చూస్తుంటే ముచ్చట వేస్తున్నది సుమా అన్నాడు హనుమంతుడు తన ప్రతిరూపంలా కనిపిస్తున్న ఆ వానర వీరుని గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో. నేను అసమాన పరాక్రమవంతుడైన హనుమంతుని పుత్రుడిని. నా పేరు మత్స్యవల్లభుడు. ఈ పాతాళలోక ముఖద్వార రక్షణ బాధ్యత కలవాడిని అంటూ స్ఫుటంగా అతడు చెప్పింది విని కోపంతో హనుమంతుని కళ్ళు ఎర్రబడ్డాయి. బాలుడా, ఆపుని అసందర్భ ప్రలాపన. బ్రహ్మచర్య వ్రత దీక్షితుడినైన ఈ హనుమంతుని ముందు ఈ విధంగా పలికిన నీ చపలత్వానికి తగిన శిక్ష విధిస్తాను అంటూ గదను ఎత్తాడు. మన్నించండి, మీరే ఆ మహాబలి అని తెలియక అవినయంగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి అంటూ భయంగా చూస్తూ నమస్కరించాడు మత్స్యవల్లభుడు. ముందర అసత్య ప్రలాపాలు, ఆ పైన క్షమాపణలునా? ఇవి 2 వీర లక్షణాలు కావు. చేతనైతే నన్ను నిరోధించు, నీకు తగిన బుద్ధి చెప్పి పెడతాను అన్నాడు హనుమంతుడు గదాయుద్ధానికి సిద్ధపడుతూ. మీ ఆజ్ఞానుబద్ధుడిని అంటూ గదతో ఎదుర్కొన్నాడు మత్స్యవల్లభుడు. ఇద్దరి మధ్య గదాయుద్ధం సాగుతున్నది. అతని చాతుర్యానికి మనస్సులోనే మెచ్చుకుంటూ కవ్విస్తున్నాడు హనుమంతుడు. అంతలో, ఆగండి, దయచేసి యుద్ధాన్ని నిలుపు చేయండి కుమారా. మీ తండ్రి గారితో యుద్ధానికి దిగి ఎంతటి అవినయంగా ప్రవర్తించావు. వెంటనే వారి పాదాల మీద వ్రాలి క్షమాభిక్ష కోరుకో అంటూ ఒక దివ్యాంగన వాళ్ళ మధ్యకు వచ్చింది.
ఆమె వైపు తీక్ష్ణంగా చూస్తూ, ఎవరవు నీవు? నీ మాటలను నిరూపించుకోగలవా? అడిగాడు హనుమంతుడు. ఆమె భక్తిపూర్వకంగా నమస్కరించింది. హే మహాబలి, హే హనుమంత, నేనొక గంధర్వకన్యను. శాపవసాన మత్స్యంగా మారి దక్షిణ సముద్ర జలాలలో నివసించేదానిని. మీరు లంకాపట్టణం వైపు ఆకాశ మార్గాన వెళుతూ మీ ఛాయను పట్టిన సింహిక అనే రాక్షసిని వధించి జలచరాలను రక్షించిన ఉదంతం మీకు గుర్తు తెచ్చే సాహసం చేస్తున్నందుకు మన్నించండి. రివ్వున మీ మెంటికెగిరిన మీ శరీరం నుండి చెమట బిందువులు జారి సముద్రంలో పడడం